గుంటూరు నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అంబటి రాంబాబు వర్సెస్ తెలుగుదేశం జనసేనగా మారిపోయింది. అక్కడ అంబటి రాంబాబు గారి మీద కూటమి నేతలు దాడికి ప్రయత్నం చేశారు, ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన కొన్ని మాటలు దొర్లినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ఆయన పదజాలాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం మహిళలు కూడా కొంతమంది రాంబాబు గారికి చెప్పులు చూపిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆయన వాహనంలో నుంచి దిగేటువంటి క్రమంలో పోలీసులు భద్రతా వలయంతో ఆయన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఆ చుట్టూ సరౌండింగ్స్లో కూటమి కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అయితే ఆయన నోరు జారటం అనేది ఎంతవరకు కరెక్ట్ సెంగులూరు వెంకటేష్ గారు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన కూడా సీనియర్ అడ్వకేట్, మరి ఎందుకు అట్లా జరిగింది? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే 99 వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంబటి రాంబాబు గారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే రెండు వెర్షన్స్ చెప్తున్నారు. అంబటి రాంబాబు గారి ఇంటి చుట్టూ భారీ భద్రతా వలయం, ఆయన మీద కూటమి నేతలు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులు ఆయన ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే అంబటి రాంబాబు గారిని అరెస్టు చేయడానికి కూడా ఉపక్రమిస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ముందుకెళ్ళాలని నాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఇప్పుడు ప్రెస్లో లైవ్లో ఉన్నారు. ఆయన క్రిస్టల్ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా రాజకీయ విమర్శలు అయితే చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అలాగే డిప్యూటీ సీఎం గారిని కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా పచ్చిబూతులు తిట్టేటువంటి సంస్కృతి నాది కాదు. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను అరెస్ట్ చేస్తారనే చెప్తున్నాను, అరెస్ట్ ఎప్పుడు చేస్తారో వెయిట్ చేస్తున్నాను అని అంటున్నారు. అసలు గుంటూరులో జరిగిన వివాదం ఏంటండి? గుంటూరులో భక్తులు పెట్టారు, ఒక ఫ్లెక్సీ పెట్టారు, వెంకటేశ్వర స్వామి భక్తులు అని అంటున్నారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, మరి రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ఇందులో ఇప్పుడు గుంటూరులో జరిగేటటువంటి ఒక కార్యక్రమంలో నాకు ఉన్న సమాచారం వరకు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరు. కూటమి కాదు అక్కడ ఉన్నది కేవలం తెలుగుదేశానికి సంబంధించిన నాయకులే. అక్కడ గాజ వెంకటేశ్వరరావు గారు లేరు, లేదంటే రిమైనింగ్ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన గుంటూరు స్థానిక నేతలు ఎవరో కూడా మీరు చూపిస్తున్నటువంటి వీడియోలో లేరు. అక్కడ టీడీపీ వర్సెస్ అంబటి రాంబాబు గారిలా తయారైంది, కానీ ఇది ప్రభుత్వానికి లేదంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం లాగా కనిపించటం లేదు. సిబిఐ రిపోర్ట్ కానివ్వండి, సిట్ రిపోర్ట్ కానివ్వండి వచ్చినటువంటి ఒక క్రమంలో ఈ ఫ్లెక్సీ వివాదం ఏదైతే వచ్చిందో ఇది ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో దీన్ని మీరు తీస్తారా నన్ను తీయమంటారా అనే దగ్గర మొదలైనటువంటి ఒక కార్యక్రమం. పొద్దున్నుంచి అన్ని మీడియా సంస్థల్లో చూస్తూనే ఉన్నాం. ఇరు వర్గాలు కర్రలు పట్టుకుని రాడ్లు పట్టుకుని తిరుగుతున్నారు అని కొంతమంది పోర్ట్రే చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అక్కడ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కత్తులు లేకపోతే కర్రలు లేకపోతే రాడ్లు పట్టుకుని తిరిగేటువంటి ఒక్క వీడియో కూడా మేము ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి కాదు. అసలు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, గుంటూరు కృష్ణా జిల్లాల్లో సహజంగానే కాస్త ఈ ఫ్యాక్షన్ రౌడీయిజం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా వీటిని అణిచివేసే ధోరణి చేస్తూ ఉంటారు. ఆయన గతంలో కూడా ఒక పక్కన సీతారామాంజనేయులు గారు, ఇంకో పక్కన సురేంద్రబాబు గారు లాంటి ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రౌడీ రాజకీయాలు కానివ్వండి, రౌడీ షీటర్లు కానీ అధపాతాళానికి తొప్పేసినటువంటి ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అటువంటి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రోజు కర్రలు పట్టుకుని ఒక బ్యానర్కి కాపలాగా కూర్చున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత మీద అనుమానం వస్తుంది. ఏ రకంగా ఎవడైనా సరే కర్ర పట్టుకుని నిలబడతాడంటే అది ప్రతిపక్షం కూడా అవ్వచ్చు, అధికార పక్షం కూడా అవ్వచ్చు, లేదా భక్తుడే అవ్వచ్చు. కానీ మీరు వెంకటేష్ గారు మీరు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆ గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి నేనేం చెప్తా ఉన్నా అంటే, మీరు అక్కడంతా లోకల్గా ఉన్నటువంటి